రేపు గౌరవ ముఖ్యమంత్రి వాలంటీర్లను సత్కరించనున్నారు. ప్రస్తుతం నేను ఆ సభా ప్రాంగణంలో ఉన్నాను. నాతో పాటు మాజీ హోంమంత్రి సుచరిత గారు ఉన్నారు. మొత్తమే కూడా తాడికొండ నియోజకవర్గం మొత్తం కూడాను ఫ్లెక్స్లతో యుద్ధానికి సిద్ధం అన్నట్లు కూడాను మాజీ హోంమంత్రి సుచరిత గారు పెద్ద ఎత్తున ఫ్లెక్స్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడితే సుచరితమ్మ ఉన్నారు. మేడం చెప్పండి, అందరి మీద ఎక్కువ జోష్లో ఉన్నట్టున్నారు మీరు. ఎక్కడ చూసినా ఫ్లెక్స్లు, అసలు యుద్ధానికి సిద్ధం అని ముందుగానే జగన్ గారు మీరు అసలు పోటీగా ముందుకెళ్తున్నట్టుంది. మా ముఖ్యమంత్రి గారు సిద్ధం అన్నారు. మేము కూడా దానికి పూర్తి స్థాయిలో సిద్ధపడ్డాము. గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మా శాయశక్తులా మేము కృషి చేస్తాము. అంతేకాకుండా నాకు సమన్వయకర్తగా తాడికొండ ఇచ్చిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వాలంటీర్స్కు వందనం కార్యక్రమానికి ఈ ఫిరంగిపురం రాబోతూ ఉన్నారు. అది చాలా సంతోషించదగినటువంటి విషయం. ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే సేవలు అందిస్తున్నారో అవి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి చేర్చే విధంగా ఒక గొప్ప వ్యవస్థను రూపొందించి మరి ఈరోజు వాళ్ళ సేవలకు సత్కారం చేసే గొప్ప కార్యక్రమం ఇక్కడ జరగబోతూ ఉంది. మరి దానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ఆనందంగా తల్లి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా అసలు మామూలు సిద్ధంగా లేరు. మొత్తమే కూడాను ఫిరంగిపురం మొత్తం కూడా షేక్ చేసేస్తున్నారు. మీరు చెప్పండి మేడం, ఎలా ఉండబోతుంది రాబోయే ఎన్నికల నగర మొత్తమే కూడాను? వచ్చే నెల కూడాను నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అమరావతిలో చాలా గ్యాప్ తర్వాత కూడాను వైసీపీ జెండాని చాలా పెద్ద ఎత్తున ప్రజలు తీసుకెళ్తున్నారు. రాత్రులు కూడా మీరు ప్రచారం చేస్తున్నారు. ఒక మహిళ అయినా సరే ఎక్కడ కాంప్రమైజ్ కూడా ఎలా ఉండబోతుంది? నేను దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయతో ఫిరంగిపురం మండలంలో 2006లో నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాను. గౌరవ రాజశేఖర రెడ్డి గారు నాకు ప్రతిపాడు నియోజకవర్గాన్ని కేటాయించి మరి నేను అక్కడ 15 సంవత్సరాలు సేవలు అందించిన తర్వాత తిరిగి నా సొంత మండలానికి, సొంత నియోజకవర్గానికి వచ్చే అవకాశం కల్పించారు. పుట్టినింటికి రావడం అంటే ఎవరికైనా ఒక అదృష్టం. ప్రతిపాడు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. నన్ను 15 సంవత్సరాలు ఒక తోబుట్టులాగా ఆదరించారు. ఇప్పుడు సొంత మండల ప్రజలు అంటే అందరినీ ఇంటగెలిచి రచ్చగెలవమంటారు. మా ముఖ్యమంత్రి గారు నన్ను రచ్చగెలిపించి ఇంటికి తీసుకుని రావడం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా సొంత మా ఇంటికి వచ్చేసింది మా అమ్మాయి అనేటువంటి ఒక భావనలో నన్ను ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఈ గొప్పదనం తాడికొండ నియోజకవర్గ ప్రజలదని మాత్రం చెప్పుకుంటాను. చెప్పండి, ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? అంతకుముందు ఎవరైతే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నారో ఆవిడ వేరే పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. దానికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఇప్పటివరకు ఫేస్ చేశారా? అటువంటి పరిస్థితులు అయితే మాకు కనబడలేదు. చాలా బాగుంది. నేనైతే నా వరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్ని ఫస్ట్, తర్వాత కార్యకర్తని, తర్వాత నాయకురాలిని. నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారితోనే సేల్ అవుతాను. నేను రాజకీయాల్లో ఉండలేని పరిస్థితిలో ఉంటే ఇంట్లోనే ఉంటానని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. అది నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విలువలు కలిగిన నాయకుడిగా, మాట ఇస్తే మడమ తప్పని నాయకుడిగా ఈరోజు మేనిఫెస్టోని అమలు చేస్తూ మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యంతో మేము ముందుకు దూసుకు వెళ్తున్నాం తప్పితే మా గొప్పతనం అయితే ఇందులో ఏమీ లేదని మాత్రం చెప్తున్నాను. అంటే రాజధాని ప్రాంతం కదా, నియోజకవర్గంలో తొలిసారిగా ఒక 5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి ప్రాంతానికి వస్తున్నారు. రేపు ఎలా ఉండబోతున్నాయి ఏర్పాట్లు? అసలు దారి పొడుగున స్వాగత బ్యానర్లు కానీ చాలా బాగున్నాయి కదా. ఇది ప్రజల్లో స్వచ్ఛందంగా లేనిదే మనం ఎవరు కల్పించలేమండి. ఈరోజు ప్రజలు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా మా ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి వస్తున్నారు అనేటువంటి ఒక సంతోషంతో ప్రజలందరూ దీన్ని మేము విజయవంతం చేసుకోవాలి అనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు. దానివల్లనే ఈ స్పందన. అని చెప్పండి, వాలంటీర్ల గురించి చాలామంది చెడ్డగా మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వరుసగా ఏడాది వారిని సత్కరిస్తున్నారు. జనసేన అధినేత కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వాళ్ళని చాలా కించపరిచే విధంగా కూడా మాట్లాడారు. ఆ రోజు అన్నారు కదండి, వాలంటీర్స్ అంటే చాలా కించపరిచే వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళే ఈరోజు మేము వస్తే వాలంటీర్స్ని మళ్ళీ కొనసాగిస్తాం అంటున్నారు. మరి ఇది కదా పాలన అంటే. జగన్మోహన్ రెడ్డి గారు
ట్రెండ్. ఇంకొకటి చెప్పాలంటే మనం కుటుంబాలలో వాళ్ళు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఓన్ చేసేసుకున్నారు. ఎక్కడికన్నా గడపకి వెళ్ళినప్పుడు వృద్ధులు కానివ్వండి వాళ్ళు చెప్తున్నారు, అమ్మాయి వస్తుంది, మాకు 1వ తారీఖు వస్తుంది, మాకు అన్నీ చెప్తున్నారు, మా అబ్బాయి అమ్మ అని చెప్పేసి. ఫస్ట్లో వాలంటీర్స్ని దగ్గర చేసుకోవడానికి ప్రజలు కూడా ఆలోచించిన పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు రామ్మ కూర్చో, కాఫీ తాగు, అన్నం తినిపో, ఫ్యామిలీ మెంబర్ అనేది ఈరోజు ఎవరైతే వాలంటీర్స్ వాళ్ళ మాటల్లో చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మరి ప్రజలకు ఒక స్వచ్ఛందమైనటువంటి పాలన అందించడానికి వాళ్ళు ఏ లాభాపేక్ష లేకుండా సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి సైనికులు. నిజంగా వాళ్లకు కించపరిచిన నోటితోనే ఈరోజు పొగడాల్సిన పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఇస్తున్నటువంటి సేవలు మరి మన రాష్ట్ర ప్రజలకు ఎంతగా ఉపయోగపడుతున్నాయో మనం గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా అండి. అందులో ఈ ఒక్క మండలంలోనే, ఒక్క తాడికొండ మండలంలోనే మనకు డైరెక్ట్గా బెనిఫిట్ ఎంత వచ్చిందంటే 390 కోట్లు. అదనంగా ఇళ్ల పట్టాలు కానివ్వండి వాటన్నిటికి సంబంధించి 100 కోట్ల రూపాయలు. అంటే ఒక్క మండలంలో 400 కోట్ల రూపాయలు పని జరిగిందంటే మనకు 4 మండలాల్లో వచ్చేసి ఎన్ని కోట్ల రూపాయలు ప్రజలకు అందినాయి. ఇళ్ల పట్టాలు కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, ఇలా చూసుకుంటే అన్నీ డైరెక్ట్ అండ్ నాన్ డైరెక్ట్ చూసుకుంటే ఒక్కొక్క మండలానికి 400-500 కోట్లు వచ్చినటువంటి మండలాలు ఉన్నాయి. మరి అదన్నీ ప్రజలకి నేరుగా పారదర్శకంగా చేర్చే వ్యవస్థ లేకపోతే మనకన్నీ డైరెక్ట్ అకౌంట్లో కనపడుతున్నాయి. ఎవరన్నా తప్పు చేశారు అంటానికి కూడా ఈరోజు ఆస్కారం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ గుండె చప్పుడు మళ్ళీ మా జగనన్న రావాలి అన్నది. ఖచ్చితంగా ఫస్ట్ క్యాబినెట్ మీరే ఉండేలా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఏదైతే వాలంటరీ వ్యవస్థను గౌరవ యువ ముఖ్యమంత్రి తీసుకొచ్చారో అందులో భాగంగా ప్రతి ఏడాది కూడాను వారిని సత్కరించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈరోజు అంటే రేపు ఈ ప్రాంతంలో కూడాను ఫిరంగిపురంలో ప్రత్యేకించి అమరావతి ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టారు. స్వచ్ఛందంగా ప్రజలు అవ్వచ్చు, ఇటున్న ఎవరైతే వైసీపీ అభిమానులు ఉండొచ్చు, పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి తరలి రావడానికి అన్ని రకాల ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. నవ్వుతో నభవిష్యత్తులాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతంలో ఉన్న మాజీ హోంమంత్రి ప్రస్తుత ఇన్ఛార్జి సుచరిత గారు ప్రత్యేకంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు విజయకృష్ణ కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీ, ఫిరంగిపురం.